హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. ఇంగ్లాండ్తో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్లో ఫస్ట్ డేలో మాత్రమైతే టీమిండియా మాత్రమైతే చెలరేగింది ఆడిందని చెప్పుకోవచ్చు. అటు బౌలింగ్లో కానీ ఇటు బ్యాటింగ్లో కానీ అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించని చెప్పుకోవచ్చు. బౌలింగ్లో వచ్చేసరికి జడేజా అశ్విన్ అద్భుతంగా రాణించారు. బ్యాటింగ్లో వచ్చేసరికి యశస్వి జైస్వాల్ సూపర్గా అంటే సూపర్గా రాణించారు. అయితే మ్యాచ్ ఫస్ట్ డే గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అయితే భారత్ మరియు ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగానే నేడు మొదటి టెస్ట్ జరుగుతుంది హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా. అయితే టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడం జరిగింది. భారత్ ఫస్ట్ బౌలింగ్ వేయడం జరిగింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ వచ్చేసరికి 246 పరుగుల వద్ద ఆల్అవుట్ అవ్వడం జరిగింది. భారత బౌలర్ల దాటికి ఇంగ్లాండ్ మాత్రమైతే ఏ మేరకు రాణించలేదు. కేవలం బెన్ స్టోక్ మాత్రమే అర్ధ సెంచరీతో రాణించారు. మిగతా బ్యాటర్స్ ఎవరు కూడా రాణించలేదు. అయితే ఇంగ్లాండ్ బ్యాటర్ల విషయానికి వచ్చినట్లయితే బెన్ స్టోక్ ఒకటే అద్భుతంగా రాణించడం చెప్పుకోవచ్చు. 88 బంతుల్లోనూ 6 4 3 సిక్సర్లతో 70 పరుగులు చేయడం జరిగింది. హాఫ్ సెంచరీతో బెన్ స్టోక్ రాణించడం జరిగింది. అదేవిధంగా అతను తోడుగా వచ్చేసరికి జానీ బేస్టో వచ్చేసరికి 58 బంతులు 5 4లతో 37 పరుగులు రాణించడం జరిగింది. అదేవిధంగా బెన్ డెకెట్ వచ్చేసరికి 35 బంతులు 7 4లతో 35 పరుగులు రాణించడం జరిగింది. వీరిద్దరూ బెన్ స్టోక్ తోడుగా రాణించడం జరిగింది. వీళ్ళు ముగ్గురు మాత్రమే రాణించారు ఇంగ్లాండ్ బ్యాటర్లో. మిగతా వాళ్ళు ఎవరు కూడా రాణించలేదు. భారత బౌలర్ల దాటికి ఇంగ్లాండ్ బ్యాటర్లు అయితే ఇలా వచ్చి అలా అవుట్ అవ్వడం జరిగింది. కేవలం వీళ్ళు ముగ్గురు మాత్రమే అద్భుతంగా రాణించడానికి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భారత బౌలర్లు మెచ్చుకోవాలని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా స్పిన్నర్లు మాత్రమైతే ఎక్సలెంట్గా రాణించారు. అటు రవీంద్ర జడేజా కానీ అశ్విన్ కానీ సూపర్గా రాణించడం జరిగింది. రవిచంద్రన్ అశ్విన్ వచ్చేసరికి 68 పరుగులు ఇచ్చి 3 కీలకమైన వికెట్లు తీయడం జరిగింది. కీలక సమయంలో అశ్విన్ కీలకమైన వికెట్లు తీయడం జరిగింది. మన ఇంగ్లాండ్ బ్యాటర్లలో తక్కువ స్కోర్కి అవుట్ చేయడంలో రవిచంద్రన్ అశ్విన్ కీ రోల్ పోషించడం చెప్పుకోవచ్చు. అతని తోడుగా రవీంద్ర జడేజా వచ్చేసరికి 78 పరుగులు ఇచ్చి 3 కీలకమైన వికెట్లు తీయడం జరిగింది. వీళ్ళిద్దరు అద్భుతమైన బౌలింగ్ చేయడంతోనే మన ఇంగ్లాండ్ తక్కువ స్కోర్కే ఆల్అవుట్ చేయడం జరిగింది. వీళ్ళకి తోడుగా మన జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ అద్భుతంగా రాణించారని చెప్పుకోవచ్చు. అటు జస్ప్రీత్ బుమ్రా కానీ అక్షర్ పటేల్ కానీ చెరు 2 వికెట్లు తీయడం జరిగింది. అక్షర్ పటేల్ వచ్చేసరికి 33 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీయడం జరిగింది. అదేవిధంగా జస్ప్రీత్ బుమ్రా వచ్చేసరికి 28 పరుగులకే 2 వికెట్లు తీయడం జరిగింది. భారత బౌలర్లు సమిష్టిగా రాణించడంతోనే ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ వచ్చేసరికి 246 పరుగులకే ఆల్అవుట్ అవ్వడం జరిగింది. మెయిన్గా బెన్ స్టోక్ మాత్రమే మన ఇంగ్లాండ్ బ్యాటర్లో రాణించడం జరిగింది. ఆ తర్వాత మన టీమిండియా తొలి ఇన్నింగ్స్ దాటిగానే ఆరంభించిందని చెప్పుకోవచ్చు. వన్డే తరహాలో ఆడారని చెప్పుకోవచ్చు. యశస్వి జైస్వాల్ కానీ రోహిత్ శర్మ కానీ వన్డే ఫార్మాట్ ఎలా ఉంటుందో అలా ఆడారని చెప్పుకోవచ్చు. అద్భుతంగా రాణించడం చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ తొలి వికెట్కి వచ్చేసరికి 80 పరుగులు పైగానే చేశారని చెప్పుకోవచ్చు. మిగతా బ్యాటర్ల పైన ఒత్తిడి పడకుండా వీళ్ళు అద్భుతంగా రాణించారని చెప్పుకోవచ్చు. రోహిత్ శర్మ అనవసరమైన షాట్తోనే మన బెన్ స్టోక్ క్యాచ్ ఇచ్చి అవుట్ అవ్వడం జరిగింది. రోహిత్ శర్మ వచ్చేసరికి 27 బంతుల్లో 3 4లతో 24 పరుగులు చేయడం జరిగింది. రోహిత్ శర్మ వచ్చేసరికి అనవసరమైన షాట్తోనే అవుట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన శుభ్మన్ గిల్తో పాటు యశస్వి జైస్వాల్ అద్భుతంగా రాణిస్తున్నారు ప్రజెంట్ వరకు అయితే యశస్వి జైస్వాల్ వచ్చేసరికి 70 బంతుల్లో 9 4 3 సిక్సర్లతో 76తోనే నాట్అవుట్గా ఉన్నారు. అదేవిధంగా గిల్ వచ్చేసరికి 14 పరుగులతో నాట్అవుట్గా ఉన్నారు. వీళ్ళిద్దరు ఇంకా క్రీజులోనే ఉన్నారు. అయితే తొలి రోజు ఆట ముగిసే సమయానికి వచ్చేసరికి 119 పరుగుల వద్ద ఒక వికెట్ కోల్పోయి 119 పరుగులు చేయడం జరిగింది. ఈ లెక్క మనం చూస్తే భారత్ అయితే భారీ ఆరంభాన్ని స్టార్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. మంచి పొజిషన్లో ఉంది భారత్ మాత్రం అయితే ఒక 450 500 ఆ స్కోర్ చేస్తే మాత్రమైతే ఇంగ్లాండ్లో తొలి టెస్ట్లో ఇంగ్లాండ్ పైన అయితే భారత్ ఘన విజయం సాధించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. అయితే ఇంగ్లాండ్కి అయితే ఒక 150 లీడు 100 నుంచి 150 లీడ్లు పెడితే మాత్రమైతే గెలిచే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉంటాయి. మరి చూడాలి టీమిండియా బ్యాటర్లు ఏ విధంగా ఎలా రాణిస్తారో చూడాలి. మరి యశస్వి జైస్వాల్ తర్వాత శుభ్మన్ గిల్ తర్వాత శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు, కేఎల్ రాహుల్ ఉన్నాడు. వీళ్ళు అద్భుతమైన బ్యాటింగ్ చేసి సత్తా ఉన్న ప్లేయర్. అదేవిధంగా కేఎస్ భరత్ కూడా ఉన్నాడు. వీళ్ళు అయిపోయిన తర్వాత ఆల్రౌండర్ వచ్చేసరికి రవీంద్ర జడేజా, అశ్విన్లు, అక్షర్ పటేల్ కూడా ఉండడం జరిగింది. బ్యాటింగ్ లైనప్ చూస్తుంటే భారత్ అయితే భారీ స్కోర్ దిశగానే వెళ్తుందని ఆశిస్తున్నాను. మరి చూడాలి భారత్ మరి ఎలా రాణిస్తారో ఏ విధంగా రాణిస్తారో మరి చూడాలి. మరి రేపు ఎలా జరుగుతుంది ఏ విధంగా జరుగుతుంది అనేది రేపటి వీడియోలో తెలుసుకుందాం.
అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.